అమ్మాయి చిన్నదే కానీ తన ఆలోచన మాత్రం పెద్దది. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టి 8వ తరగతిలోనే 19 లైబ్రరీలను నడిపిస్తుంది. దేశ రాష్ట్రపతి, ప్రధానితో శభాష్ అనిపించుకుంది చిన్నారి ఆకర్షణ. పేరుకు తగినట్టుగానే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మరి తనకి ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చింది? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఈ అమ్మాయే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆకర్షణ. తన మాటలతో, రాతలతో, చేతలతో అందరి ప్రశంసలు పొందుతుంది. చిన్న వయసులోనే బోలెడు పుస్తకాలు చదివి ఎంతో మందికి పుస్తకాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. నగరంలోని సనత్ నగర్లో ఉంటున్న ఆకర్షణ స్వస్థలం కేరళ. అయితే వృత్తిరీత్యా ఆకర్షణ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆకర్షణ బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. కొత్త కొత్త పుస్తకాలు చదవడం, తనకు చేతనైనంత సాయం తండ్రితో కలిసి చేయడం ఆమెకు చిన్ననాటి నుంచే అలవడింది. సో ఆకర్షణ మనతో పాటు ఉంది. ఆకర్షణకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏంటి అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో ఆకర్షణ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, సో లైబ్రరీ సెటప్ చేయాలి అనే ఆ థాట్ ఎలా వచ్చింది నీకు? నా ఈ థాట్ కోవిడ్ టైమ్స్లో వచ్చింది. నా పేరెంట్స్ எல்லாமே they were all first donating food to MNJ Cancer Children Hospital. Okay. Around that time I started visiting them and I started distributing food also. This happened COVID during lockdown, which taught us many great lessons. So around that time, one of the kids I was interacting with, his name is Abdul. Yeah, mostly. Then he requested for coloring books. Naki daggara oka 20-25 coloring books undi. So I went the next day and I started distributing them. The problem, more than 300 kids were there. Naku solution is that I'll send na message apartment group lo school friends ki, family members ki send chesta. After sending that message, then only I got more than 2000 books in 3 days. Okay. Now I went to director. She said that why not set up library? Why not set up library? So now first library MNJ Cancer Children Hospital lo with 1036 books. Okay. In children's ward. అలా తనుండే అపార్ట్మెంట్స్లోని వాళ్ళు డొనేట్ చేసిన బుక్స్తో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లోని చిన్నారుల కోసం లైబ్రరీని ఏర్పాటు చేసింది ఆకర్షణ. ఆ హాస్పిటల్లోని పిల్లల కళ్ళలో ఆనందం చూసిన ఆకర్షణకు ఎంతో సంతృప్తిగా అనిపించిందట. ఇంకేముంది, ఇదే ప్రయాణాన్ని కొనసాగించాలని, ఇంకా లైబ్రరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందట. చదువుతో పాటే ఈ సోషల్ సర్వీస్ని కొనసాగిస్తోంది ఆకర్షణ. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో స్టడీస్లో బిజీగా ఉంటూనే ఖాళీ సమయాన్ని లైబ్రరీల కోసం కేటాయిస్తుంది. ఒకచోట లైబ్రరీ సెటప్ చేయాలని అనుకున్నప్పుడు అందుకు సంబంధించిన రీసెర్చ్ని కూడా తానే స్వయంగా చేసుకుంటుంది. ఒక ప్లేస్ అనుకున్న తర్వాత అక్కడి మేనేజ్మెంట్ ఆఫీసర్లకు అనుమతి కోసం తానే ఒక లెటర్ రాసి పంపిస్తుంది. ఆ అధికారుల నుంచి అనుమతి వచ్చాక తన వద్ద ఉన్న పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేస్తుంది. Now mostly libraries lo orphanages, government schools, cancer hospitals, police stations. Also I've done an AIDS affected home, juvenile home for girls. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో లైబ్రరీ స్థాపించిన తర్వాత ఆకర్షణకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పుస్తకాలు డొనేషన్గా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలా వచ్చిన పుస్తకాలను లాంగ్వేజెస్ వైజ్గా డివైడ్ చేసి వేర్ హౌస్లో స్టోర్ చేస్తున్నట్లు చెప్తుంది ఆకర్షణ. ఇప్పటి వరకు ఆకర్షణ 19 లైబ్రరీలను సెటప్ చేయగా వాటిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లకు సంబంధించిన 13,800 పుస్తకాలను అందుబాటులో ఉంచింది. ఓకే, సో ఆకర్షణ పిఎం మోదీ వరకు కూడా లైక్ నీ ఇనిషియేషన్ వెళ్ళింది కదా, సో ఆయన వరకు ఎలా వెళ్ళింది నీ థాట్? సో నాకు ఫస్ట్ ఇదేమి లైక్ ఫుల్ లైబ్రరీస్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్
first Mann Ki Baat lo, the PM, he had mentioned my name. Before that, some Doordarshan people and all, they came, they took visuals, and after that I got to speak and all. And after Mann Ki Baat lo, this came around the 106th edition. This came around September, like 2 years ago, September. Then after that, full coverage came and they kept on tracking my activities. Then one day we got a call from their office saying, Modi ji is coming to Coimbatore. Coimbatore, our hometown. We have set up an appointment with you and Modi ji in Coimbatore government house. So me and my dad, we got excited. We packed everything and we went to Coimbatore. That day, 2 minutes meeting, just 2 minutes, it extended to more than 23 minutes. Wow. First he talked about his experience with libraries, how in his village there were 5 important things: railway station, police station, post office, school and library, and how he had personal experiences with libraries and all. And then he asked for my aim. Na chapna ki so far I've done 10 libraries. Na aim 25 libraries I have to establish across Hyderabad and Tamil Nadu. So then with that idea, Modi ji had committed, he had promised saying that I'll come and I'll inaugurate your 25th library. ఓకే. అలా భారత ప్రధాని మోదీ ఆకర్షణ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొని 25వ లైబ్రరీ ఓపెనింగ్కి వచ్చి తానే లాంచ్ చేస్తానని ప్రామిస్ చేశారట. అంతేకాకుండా G20 ఎడిషన్ బుక్లో ఆకర్షణ ఆర్టికల్ ఉన్న పేజీలో ఆయనే స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారట. ఆకర్షణను ప్రోత్సహిస్తూ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆయన ఆఫీస్ నుంచి 2000 పుస్తకాలను పంపించారట. ప్రధానితో ఇంటరాక్షన్ తర్వాత దేశ రాష్ట్రపతిని కూడా కలుసుకుంది ఆకర్షణ. సిటీలలో మాత్రమే కాదు, ట్రైబల్ ఏరియాలలో కూడా లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ద్రౌపది ముర్ము ఆకర్షణకు సలహా కూడా ఇచ్చారట. So once again with this whole Mann Ki Baat and all, again not only Prime Minister but also President was tracking my activities and all. And then around that time, around December 23, when Murmu ji, she came over here, we went and we met her in Rashtrapati Nilayam. So then during the appointment, we were all made to stand. Like she'll go order wise, and after that, I was the last person. So after I explained my activities, my initiative, everything to her, and after even she also gave an idea to establish libraries in tribal areas also. ఓకే. So that idea also I'm planning to implement within these 25 libraries. 2-3 ఏళ్ల వయసులోనే ఆకర్షణ హైపర్ యాక్టివ్గా ఉండేదట. డాక్టర్కి చూపిస్తే హైపర్కి మెడిసిన్ లేదని బుక్స్ ద్వారా తనను కామ్ చేయాలని సూచించారట. అలా తనకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేశామని చెప్తున్నారు ఆకర్షణ తండ్రి సతీష్ కుమార్. అలా తనకు పెరిగిన ఆసక్తి ఇప్పుడు ఈ ఆశయానికి దారి తీసిందని అంటున్నారు. My personal thanks to entire bunch of officers, IAS, IPS and all the officers, government officials, and also our Honorable Chief Minister of Telangana, Revanth Reddy Garu, who have personally met her and also promised that he will come and inaugurate the first Madhuranagar Metro Station library. And also she's got the commitment from Prime Minister that he will come and open her 25th library. President Madam kuda chala santosham. She was also encouraging her to open some tribal people for library. లైబ్రరీలను ఏర్పాటు చేసిన తర్వాత ఎల్ఎన్టీ మెట్రో రైలుతో అనుసంధానమై మొత్తంగా 57 మెట్రో స్టేషన్లలో ఓపెన్ లైబ్రరీలను సెటప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్తుంది ఆకర్షణ. ఈ ఓపెన్ లైబ్రరీల కోసం ఒక యాప్ని కూడా అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లైబ్రరీలో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి పుస్తకాలను తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ గడువు పూర్తయ్యాక పుస్తకాలను తిరిగి లైబ్రరీలో పెట్టేలా యాప్ పనిచేయబోతున్నట్లు తెలిపింది ఆకర్షణ. ఆకర్షణ
ఆకర్షణకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమెకు ఆ పేరు పెట్టింది ఎవరో కాదు, ఏపీజే అబ్దుల్ కలాం. ఆకర్షణ తండ్రి సతీష్ కుమార్ ఏపీజే అబ్దుల్ కలాం దగ్గర పనిచేశారు. ఆకర్షణ పుట్టిన సమయంలో హాస్పిటల్కి వెళ్లిన ఆయన ఆమెకు ఆ పేరును పెట్టారు. కలాం సంతకం చేసిన పుస్తకాలు కూడా ఆకర్షణ దగ్గర ఉన్నాయి. చదువు, లైబ్రరీలు సెటప్ చేయడంలో బిజీగా ఉండే ఆకర్షణకు ఆర్ట్, సింగింగ్, పుస్తకాలు చదవడం, రీసెర్చ్లు చేయడం, సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట. సైక్లింగ్లో స్టేట్ మెడల్స్ని కూడా సొంతం చేసుకుంది. భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగంలో రాణించాలని అనుకుంటుంది ఆకర్షణ. ఇంత చిన్న వయసులోనే తనకు వచ్చిన చిన్న ఆలోచన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పటి వరకు 19 లైబ్రరీలను అయితే సెటప్ చేశారు. సో 25 లైబ్రరీలను అయితే ప్రజెంట్ సెటప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ 25వ లైబ్రరీని ప్రధాని మోదీ తను ఇనాగ్రేట్ చేస్తానని కూడా ఆకర్షణకి ప్రామిస్ చేశారంట. సో ఇలాగే మున్ముందు ఇంకా లైబ్రరీ సెటప్ చేసుకుంటూ వెళ్ళి ఎవరైతే అమ్మాయిలు ఉంటారో, అనాథ అమ్మాయిలు కానీ లేదంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో కూడా ఇటువంటి మోటివేషన్ నింపాలని తను అనుకుంటున్నారు. సో తను అనుకున్నవన్నీ కూడా జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజమ్మ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.